Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 63 verse 7. ఈరోజు మన ధ్యానం కొరకు 63వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. Thou hast been my help, therefore in the shadow of thy wings will I rejoice. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. In Psalm 63, 63వ కీర్తనలో David longs to know God the same way a man wishes for water and rest when wandering in the desert. దావీదు ఒక వ్యక్తి అరణ్యములో దప్పికతో నీళ్లు ఆహారం కొరకు ఎట్లయితే తాపత్రయపడుతూ వెదుగుతున్నాడో అలా దావీదు దేవుని కొరకు వాంఛిస్తున్నట్టుగా కనబడుతుంది. Praise to God is as satisfying as eating rich foods. దేవుణ్ణి స్తుతించుట అనేది దేంతో సమానం అంటే ఎంతో మంచి ఘనమైనటువంటి భోజనం తిని తృప్తి పడే దానితో సమానం. David trusts entirely in the Lord and his protection. దావీదు సంపూర్ణంగా దేవునిపైనే నమ్మిక ఉంచి ఆయన ఒక భద్రత కాపుదలపైనే నమ్మిక ఉంచిన వాడు. The enemies who seeks David's throne will be defeated. దావీదు యొక్క సింహాసనం కావాలని చూస్తున్నటువంటి శత్రువులు ఓడించబడ్డారు. So in his confidence David plans to rejoice when this occurs. ఆయనకున్న ధైర్యాన్ని బట్టి ఈ సంగతులు జరుగుతూ ఉండగా దావీదు సంతోషిస్తున్నట్టుంది. The psalm was inspired by David's hasty retreat from Absalom's rebellion through the wilderness. ఈ కీర్తన దావీదు అబ్షాలోము యుద్ధ నుండి అంటే అరణ్యంలో ఆయన త్వరగా పారిపోతున్నటువంటి ఆ సందర్భంలో రాస్తున్నాడు. And that is in verses 5 to 8. 5 నుండి 8 వచనాల్లో David exults in the Lord. దావీదు యెహోవాను బట్టి సంతోషిస్తున్నాడు. The prior verses compared David's desire to know God with physical thirst and hunger. అంతకుముందున్న వచనాల్లో మనం చూస్తున్నాం దావీదు దేవుని గురించి తెలుసుకోవాలనే దానిని భౌతిక సంబంధమైన దప్పిక ఆకలితో పోలుస్తూ చెప్పాడు. Now he makes a comparison between the satisfaction of good food and the joy of worship. ఇప్పుడు మంచి ఆహార పదార్థాలతో సంతృప్తి చెంది దేవుని ఆరాధించుట దానితో సరిపోల్చి మాట్లాడుతున్నాడు. David looks to the past and sees the Lord's powerful work in his life. దావీదు గతమంతా కూడా తలుచుకుంటూ దేవుడు ఏ రీతిగా శక్తివంతమైన కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకుంటాడు. As a result he confidently trusts in God and expresses delighted praise. దానికి ఫలితంగా దేవుని పైన తన యొక్క నమ్మికని ఆయన వ్యక్తపరుస్తూ ఆయన చేసిన కార్యాలను బట్టి సంతోషిస్తున్నాడు. If you see Psalm 63:6, 63వ కీర్తనలో 6వ వచనాన్ని మనం గమనిస్తే David's meditations carried him back to thoughts of God's past intervention on his behalf. దావీదు యొక్క ధ్యానాలన్నీ కూడా గతంలో దావీదు విషయాలన్నిటిలో కూడా దేవుడు ఏ రీతిగా జోక్యం చేసుకొని ఉన్నాడో అని చెప్తున్నాడు. The Lord rescued David from all perilous situations. దేవుడు దావీదుని అనేకమైనటువంటి అన్ని రకాల అపాయకరమైన పరిస్థితుల నుండి ఆయనను తప్పించాడు. This history gave David confidence to trust in God despite new dangers. ఈ చరిత్ర అంతా కూడా ఎన్ని కొత్త అపాయాల ప్రమాదాలు పొంచున్న దావీదు దేవునిపైనే నమ్మిక ఉంచిన వాడు అని చెప్తాం. David has explained how his experiences have made communion with God. దావీదు యొక్క అనుభవాలన్నిట్లో కూడా ఏ రీతిగా దేవునితో ఆయన యొక్క సహవాసం సంభాషణ చేస్తున్నాడో ఆయన He వ్యక్తపరుస్తున్నాడు. uses some of the wonderful words and phrases, కొన్ని అద్భుతమైనటువంటి ఆ మాటలు పదాలు ఇక్కడ ఉపయోగించాడు. such as shadow of your wings, నీ రెక్కల చాటున అంటాడు, or shelter under your wings. నీ రెక్కల చాటున నేను శరణుజొచ్చున్నాను అంటాడు. These words will evoke the image of a mother bird. ఈ మాటలన్నీ కూడా తల్లి పక్షి యొక్క ఊహ చిత్రాన్ని మనకు చూపిస్తున్నాయి. In blazing sun, rain, wind, or with lurking predators, birds will spread their wings over the young. చూడండి ఎంతో వేడిమి గలటువంటి తీవ్రంగా ఉన్న ఎండలో వర్షంలో ఆ చలి ప్రాంతాల్లో చూడండి కొన్ని చూడండి కొన్ని పక్షులు ఉంటాయి కదా, మాంసాహార పక్షులు దాగి ఉండి పొంచి ఉండి వాటిపైన విరుచుకుపడే ఇలాంటి పరిస్థితులు అన్నిటి నుండి తల్లి పక్షి వాటిని కాపాడే దానికి సూచనగా చెప్తాం. The mother bird will spread its wings over the young. ఆ తల్లి పక్షి ఏం చేస్తుంది, చిన్న పిల్లల పైన తన రెక్కలు చాచి ఉంచుతుంది. So in the Bible, బైబిల్లో this imagery is a common reference to protection for those who trust the Lord. కాబట్టి ఈ ఊహ
ఇదంతా కూడా ఈ చిత్రము యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన ఈ రకమైన కాపుదల భద్రత ఇస్తాడనేది చూపిస్తాడు. Earlier in the psalm, మరి అంతకుముందు కీర్తనలో David also made references to God's glory and places of worship. దేవుడు దావీదు యొక్క మహిమ గురించి, దేవుని మహిమను గురించి, ఆరాధన యొక్క స్థలాల గురించి కూడా సూచిస్తూ చెప్పాడు. This reference to wings also hints at the shape of the ark of the covenant. ఈ రెక్కల యొక్క అంటే తెరిచి ఉంచినటువంటి ఆ రెక్కలని ఎట్లా సూచిస్తున్నాడు? మందసం, నిబంధన మందసం పైన ఉంచబడినటువంటి ఆ రెక్కలతో పోలిసి చెప్తా ఉన్నాడు. Cherubim spread their wings over the ark's mercy seat. కెరూబులు కరుణాపీఠం పైన, మందసం పైన ఉన్న కరుణాపీఠం పైన above the ark's lid. ఆ మందసం పై భాగంలో అవి రెక్కలు చాచి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. The tablets of commandments were kept in the ark to remind the Israelites about God's covenant with them. ఆ మందసంలో ఉంచబడినటువంటి రాతి పలకలు దేవుడు వారితో చేసిన నిబంధనని జ్ఞాపకం చేస్తూ జ్ఞాపక సూచికగా ఉన్నాయి. Yeah, that included his law. అందులో ఆయన యొక్క ధర్మశాస్త్రం కూడా ఉంది. This would also serve to remind the Israelites of their own sin. ఇది ఇశ్రాయేలీయులు తాము చేసినటువంటి ఆ పాపములు కూడా గుర్తు చేసేదానికి ఉన్నాయి. Once a year, the Israel's high priest would sprinkle blood on the mercy seat, symbolizing a covering which came between the gaze of the holy God and the sin of the people. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు నుండి ప్రధాన యాజకుడైన వాడు ఆ ప్రోక్షించబడిన ఆ రక్తమును బలి అర్పించిన రక్తాన్ని తీసుకొని పోయి కరుణాపీఠం పైన ఆయన దాన్ని ప్రోక్షించినప్పుడు, చిలకరించినప్పుడు, so that the holy God may not see the sin of his people. తద్వారా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ ప్రజల పాపాన్ని ఆయన చూడకుండా ఉండాలి. Because the blood comes in between. ఎందుకంటే రక్తం అనేది ఈ మధ్యలోనికి వస్తుంది. Ultimately, Jesus shed his blood to provide forgiveness and reconciliation to God. చివరికి యేసు ప్రభువారే ప్రజల్ని దేవునితో సమాధానపరిచి వారికి క్షమాపణ కారకుడుగా అయ్యాడు యేసు ప్రభువారు. In Hebrews 10:12, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో it says like this. ఈ విధంగా చెప్పబడింది. When Christ had suffered for all time a single sacrifice for sins, he sat down at the right hand of God. 10:12. 10వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వారు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. David felt that God's wings sheltered him and caused him to sing joyfully. దావీదు అనుకున్నాడు దేవుని యొక్క రెక్కల చరుణ ఆయన చొచ్చి తద్వారా ఆశ్రయాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నారు. So all believers are sheltered under God's wings. కాబట్టి విశ్వాసులైన వారందరూ కూడా దేవుని యొక్క రెక్కల చాటున ఆ నీడను మనం ఆశ్రయించాలి. And they ought to sing joyfully because of this protection. ఇలాంటి భద్రతను బట్టి వారు కూడా దేవునికి కృతజ్ఞత లేదా స్తుతి చెల్లించబద్దులై ఉన్నారు. David, having expressed his desires towards God and his praises of him, దావీదు దేవుని ఎడల ఆయన చేసినటువంటి ఆయన ఇచ్చిన భద్రతను బట్టి దేవుని స్తుతిస్తూ వ్యక్తపరుస్తుండగా here he expresses his confidence in him and his joyful expectations from him in today's verse. ఇక్కడ ఆయన యందు ఉన్నటువంటి ఆ నిశ్చయత, ఆ నమ్మికను ఆయన వ్యక్తపరుస్తూ నేటి దినం వచనంలో, మన ధ్యానం కొరకైన వచనంలో ఆ విషయాలే మాట్లాడుతున్నాడు. The same phrase was used in Ruth 2:12. ఇదే మాట రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఉపయోగించబడింది. అక్కడ ఇలా రాయబడింది, It is said to trust under the wings of God of Israel. ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల నీడను నీవు వచ్చి ఉన్నావు. It is our duty to rejoice in the shadow of God's wings. కాబట్టి దేవుని రెక్కల నీడను ఆశ్రయించడం అది మన పని, మన కర్తవ్యం అది. Which denotes our recourse to him by faith and prayer, as naturally as the chickens, when they are cold and frightened, run by instinct under the wings of the hen. ఏ రీతిగా అయితే కోడి పిల్లలు అపాయం, ప్రమాదాన్ని చూసినప్పుడు తల్లి పక్షి రెక్కల క్రిందికి అవి వచ్చేస్తుంటాయో, విశ్వాసంతో మనం కూడా ఆయన రెక్కలను ఆశ్రయించాలి. That shows their faith. అంటే అది వారి విశ్వాసాన్ని చూపిస్తుంది. The chickens are having faith, my mother will protect me. ఆ కోడి పిల్లలకి ఉన్న విశ్వాసం ఏమిటిది? ఈ అపాయం వచ్చినప్పుడు నా తల్లి నన్ను కాపాడుతుంది అనే విశ్వాసం. It speaks of prayer, I am come under your wings, you only protect me. అంతేకాకుండా ప్రార్థన గురించి కూడా సూచిస్తాను. ఇదిగో నీవే నన్ను కాపాడేదానివి, నీ రెక్కల చాటునకు వస్తున్నాను అని కూడా. Coming under the wings means that includes faith and also prayer. రెక్కల క్రిందకి రావడం అంటే, రెక్కల చాటున మనం ఆశ్రయం పొందడం అంటే అది విశ్వాసము, ప్రార్థన గురించి కూడా మాట్లాడుతుంది. So it intimates also our reliance upon him as able and ready to help us
and our refreshment and satisfaction in his care and protection. ఇది ఆయన ఒక కాపుదల భద్రతలో ఆయన మనల్ని సంరక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడని ఆయన మీద పూర్తిగా నమ్మిక ఉంచి ఆధారపడే దాని గురించి కూడా మాట్లాడతాం. Having committed ourselves to God, మనల్ని మనం దేవునికి మనం అప్పగించుకున్న we వారంగా must be easy and pleased and quiet from the fear of evil. ఆ దుష్టుని యొక్క భయం నుండి మనం ఎంతో నెమ్మదిగాను సురక్షితంగాను మనం ఉండగలం. Now let us see further. ఇంకా మనం ముందుకు చూస్తాం. What were the supports and encouragements David's confidence in God? దావీదు దేవుని యందు నమ్మిక ఉంచడానికి నిశ్చయత కలిగి ఉండేదానికి ఏంటి ఆధారం ఏమిటివి? So two things were as props to that hope. ఆ నిరీక్షణకి రెండు సంగతులు ఇక్కడ ప్రోద్బలంగా ఉన్నాయి. Number one, మొదటిది his former experiences of God's power in relieving him. చూడండి, దావీదుని విడిపించడంలో దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి ఆయన పొందిన అనుభవాన్ని చెప్తున్నారు. Yeah, it is in his former experience. ఇవి తన గత అనుభవాల్లో ఇవన్నీ కూడా చెప్తున్నారు. It is written, ఇక్కడ రాయబడింది, because thou hast been my help. నీవు నాకు సహాయం కూడా అయి ఉంటివి. So when other helps and helpers failed him, ఇతర సహాయం చేసేవారు విఫలమైనప్పుడు, so he is telling, ఆయన అంటున్నాడు, I will rejoice in thy salvation. నీ రక్షణను బట్టి నేను ఆనందించదను. I will trust thee for the future. భవిష్యత్తు కొరకై కూడా నీ యందే నమ్మిక ఉంచుతాను. I will do it with delight and holy joy. నేను సంతోషంతో పరిశుద్ధమైనటువంటి ఆనందంతో నేను పని చేస్తాను. Thou hast been not only my helper but my help. నీవు నాకు సహాయకుడుగా మాత్రమే కాకుండా నాకు సహాయం చేయవాడుగా ఉన్నావు. So he is our Ebenezer God. ఆయన మన ఎబెనేజర్ దేవుడై ఉన్నాడు. Secondly, రెండవది, the present tense he had of God's grace carrying him on these pursuits. ప్రస్తుతం గురించి ఏమంటున్నాడు? దేవుని యొక్క కృపయే నా ఈ పరిస్థితులన్నిటిలో కూడా నన్ను ముందుకు సాగజేస్తుంది. Psalm 63:8. 63వ కీర్తన 8వ వచనంలో ఏమని చెప్తున్నాడు? My soul follows hard after thee. నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది. That speaks of a very earnest desire and a serious vigorous endeavor to keep up communion with God. ఇది దేవునితో ఎడతెగనటువంటి ఆ సంబంధం సహవాసము కలిగి ఉండి ఎంతో ఆసక్తిగా ఆయన వెంబడించే దాని గురించి చెప్తున్నా. If we cannot always have God in our embraces, yet we must always have him in our eye, reaching forth towards him as our prize. ఎల్లప్పుడు కూడా మనము దేవునికి ఎంతో సన్నిహితంగా మనం లేకపోయినట్టుగా ఉన్నా కానీ మన చూపు మన దృష్టిలో ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణే మనం కలిగి ఉండేవారంగా ఉండాలి. We have to reach forth towards him as our prize. Philippians 3:14. ఫిలిప్పీ 3:14 ప్రకారం ఆయనే మనకి క్రయం చెల్లించిన వాడుగా ఆయన వైపు దృష్టి నుంచి మనం సాగిపోవాలి. We have to reach towards that prize, reward. మనము పొందబోయే బహుమానం మనము చేరుకోవాలి. And David says, దావీదు అంటాడు, thy right hand upholds me. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను. God upheld him. దేవుడు అతను ఆదుకున్నాడు. Under his afflictions that he might not sink under them. తన యొక్క బాధలు కష్టాల్లో ఆయన కురింగిపోకుండా ఉండలాగిన దేవుడు ఆదుకున్నాడు. Underneath are the everlasting arms. కాబట్టి నీ యొక్క see underneath me your everlasting arms are there, because I am above your everlasting arms. నేను నీ యొక్క ఆ శాశ్వతమైన బాహుల్లో నేను ఉన్నానంటాడు. And in his devotions God helped him in his holy desires and pursuits, that he might not grow weary in well doing. తన భక్తిపరమైన విషయాల్లో కూడా కష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా అలసిపోకుండా ఆయన భయపడకుండా ఉండలాగినా కూడా దేవుడు అట్లా సహాయం చేసినాడు. Next, తర్వాత మనం చూస్తాం what it was that David triumphed in the hopes of, in what hopes he was triumphing. దావీదు ఏ నిరీక్షణ కలిగి ఆయన విజయం సాధించిన దానికి ఏంటి నిరీక్షణ? In 63 verses 9 and 10, 63, 9, 10 వచనాల్లో he says that his enemies should be ruined. శత్రువు నాశనం అయిపోవాలి. And there are those who sought his soul to destroy it. ఆయన ప్రాణమును నశింపజేయవాలని వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. Then he wants to be advanced to the throne. అప్పుడు ఆయన సింహాసనం దగ్గరికి ఇంకా ముందుకు సాగాలి. He says that the king shall rejoice in God, those that fear thee will be glad when they see me. ఆయన అంటాడు కదా, రాజు దేవునిని బట్టి సంతోషించును అంటారు. వాళ్ళు నన్ను చూసినప్పుడు రాజు దేవుని బట్టి సంతోషిస్తాడు. Those that heartily espouse the cause of Christ shall glory in its victory at last. కాబట్టి చివరికి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ విజయాన్ని బట్టి వాళ్ళు సంతోషించేవారు. Espouse, who will come engage
themselves for the cause of Christ, క్రీస్తు కొరకై ఎవరైతే అట్లా ప్రదానం చేయబడి ఉంటున్నారో and దేవునితో, then they will see the glory and victory at last. అప్పుడు చివరికి వాళ్ళు దేవుని యొక్క మహిమ విజయాన్ని వాళ్ళు చూస్తారు. If we suffer with him, we shall reign with him. ఆయనతో సహించిన వారమైతే ఆయనతో పాటు ఏలుతాం మనం. So it would be the confutation of his enemies, they must be confounded. కాబట్టి ఆ శత్రువులు ఇక్కడ మరి వాళ్ళు లయం చేయబడాలి. And the mouth of those that speak lies, they must be confounded. అబద్ధముల వారి నోరు మూయబడాలి. Like that is of Saul and Doeg, అంటే సౌలు దోయేగు లాంటి వారు, and others that misrepresented David and insulted over him. ఇతరులు దావీదు గురించి చెడ్డగా చెప్పినారు, ఆయన ఎంత అవమానపరిచిన వారు. They shall be quite stopped. కాబట్టి వారు ఇప్పుడు మౌనం అయిపోవాల్సిందే. They shall not have one word more to say against him. ఇంకా దావీదు గురించి ఒక్క మాట అయినా గాని వారు చెప్పడానికి లేదు. And they will be forever silenced and shamed. వాళ్ళు ఎప్పటికీ కూడా వారు మౌనంగానే ఉండాలి, సిగ్గుపడి ఉండాలి. So apply this to Christ's enemies. కాబట్టి ఈ విషయాలని క్రీస్తు యొక్క శత్రువులకు అన్వయింపజేస్తూ, to those that speak lies of him, ఆయనను గురించి అబద్ధములు చెప్పిన వారు, as all hypocrites are doing, అంటే ఈ వేషధారులు అందరూ చేస్తున్నట్లుగా, that tell him they love him while their hearts are not with him. చూడండి, ఆయనని ప్రేమిస్తున్నాం అంటారు కానీ హృదయం దూరంగా ఉంటుంది. Their mouth shall be stopped with that word. ఆ మాటలతోనే ఆ నోరు అక్కడికే ఆగిపోయి ఉంటుంది. I know you not whence you are, they shall be forever speechless. కాబట్టి వారు ఎప్పటికీ కూడా ఇక నోట మాట లేని వారుగా ఉంటారు, నేను ఎరుగుదున్నాను. The mouths of those also that speak lies against him, ఆయనకు విరోధంగా అబద్ధములాడు వారి నోర్లు కూడా, and that pervert the right things of the way of the Lord and speak ill of his holy religion. దేవుని యొక్క నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆ మార్గం నుండి వైదొలిగి అన్ని కూడా ఈ అబద్ధకరమైనటువంటి దుష్ట మాటలు మాట్లాడేవారు. They will be stopped in that day when the Lord shall come to reckon for all the hard speeches which ungodly sinners have spoken against him. భక్తిహీనులైన పాపులైన వారు అందరూ కూడా ఆయన విరోధంగా మాట్లాడే వారికి తీర్పు తీర్చడానికి రానటువంటి ఆది నాన్న అందరి నోర్లు మూయబడతాయి. ఇది నాన్న over the social media also, మనం చూస్తున్నాం కదా ఈ సామాజిక మాధ్యమాల్లో, so many people they are talking lightly about Lord Jesus Christ and Lord Jehovah. చాలా మంది యేసుక్రీస్తు వారి గురించి, దేవుడైన యెహోవాను గురించి వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. some people they belittle and they abuse, blaspheme the name of God in the name of religion. కొంతమంది అయితే ఆ మతం అనే పేరున ఎంతో కించపరుస్తూ ఆయన గురించి ఎంత చెడ్డగా బూతులు కూడా మాట్లాడుతున్నారు. some of the fundamentalists of the other religions, కొంతమంది మత ఛాందసవాసులైన వారు, I have heard those videos over the YouTube. ఆ యూట్యూబ్ లో అలాంటి వీడియో ఇవన్నీ చూశారు, విన్నాను. They talk so blasphemously. వారు ఎంతో దూషణకరమైన మాటలు మాట్లాడతారు. Today the freedom of speech is there. ఇది నాన్న వాక్ స్వాతంత్రం ఉంది కదా. Instead of sharing the word mixed with salt, చూడండి, ఉప్పు కలిపినటువంటి రుచికరమైన మాటలు మాట్లాడేదానికి బదులుగా they are talking so evil about Lord Jesus and Lord Jehovah. వారు యేసుక్రీస్తుని గురించి, యెహోవా దేవుడి గురించి ఎంతో చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు. During the days of David also it was there. దావీదు కాలంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉండినది. The day is going to come, their mouths will be shut. దినం రాబోతుంది, వారి నోర్లు, అలాంటి వారందరి నోర్లు మూయబడతాయి. And Christ's second coming will be the everlasting triumph of all his faithful friends and followers. క్రీస్తు యొక్క రెండో రాకడ తనని ఎంతో నమ్మకంగా వెంబడిస్తున్న స్నేహభావం కలిగిన వారందరికీ అదెంతో విజయోత్సవంతో కూడిన దినం. Sometimes when we hear such things, we will be so much grieved. కొన్నిసార్లు ఇలాంటి విషయాలు మనం వింటున్నప్పుడు ఎంతో దుఃఖపడతాం. Think of the second coming of Christ. క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి ఆలోచన చేయండి. On that day their mouths will be shut. ఆది నాన్న వీళ్ళందరి నోర్లు మూయబడతాయి. May God help us also to wait for his second coming with all readiness. కాబట్టి మనం కూడా ఆయన ఒక రాకడ కొరకై సంసిద్ధంగా ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయాలి. Let us not be discouraged. మనం ఏమి నిరుత్సాహపడే అవసరం లేదు. Things are going to happen. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. So may God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, gracious God, కృపగల మా దేవా, O Lord, our prayer and our faith is when we come to thee as chickens, as a mother hen, O Lord, under her wings, how she will protect her chickens, in the same way, O Lord, thou art going to protect us. ఒక కోడి పిల్ల ప్రభా మరి తల్లి పక్షి రెక్కల క్రింద
తాను ఎంతో విశ్వాసం కలిగి ఒక ప్రార్థన వైఖరితో ఆ కాపుదల భద్రత కొరకు వస్తుందో అదే రీతిగా ప్రభు మేమును నీ చెంతకి అలా విశ్వాసంతో ప్రార్థనతో వస్తా ఉన్నాం. Even David, it is his experience oftentimes. దావీదు జీవితంలో కూడా అనేక పర్యాయాలు ప్రభు ఇదే ఆయన అనుభవంగా ఉంది. And we thank thee, O Lord, for this wonderful words of comfort. ప్రభు అద్భుతమైనటువంటి ఆదరణకరమైన ఈ మాటలను బట్టి వందనాలు. Today when we see in this world, especially in our own country, ఇది నాన్న ప్రభు మరి ఈ ప్రపంచంలో విశేషంగా మా దేశంలో చూసినప్పుడు people are so hostile about Christ and his followers. ప్రజలు క్రీస్తుని గురించి క్రీస్తుని వెంబడించే వారికి ఎంతో విరోధంగా ఉన్నారు. When we talk about your sovereignty and everlasting nature, ప్రభా నీ యొక్క సార్వభౌమ అధికారం గురించి నీ శాశ్వతమైనటువంటి ప్రభా ఆ నైజం గురించి మాట్లాడుతున్నారు. people are abusing and blaspheming God and God's people. ప్రజలు దేవుని ప్రజల్ని ఎంతో దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. They are talking as they like. వారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. When we hear such things, oh Lord, we are so grieved. ఇలాంటి ప్రభా సంగతులు వింటుండగా మాకెంతో దుఃఖం వేస్తా ఉంది. Oh Lord, Satan has blinded their eyes. సాతానుడు వారి కనులకి గుడ్డితనం కలగజేశాడు. So that they could not see the glory and majesty of God. తద్వారా దేవుని యొక్క మహిమ ప్రభావాన్ని చూడకుండా ఉండులాగిన అంధత్వం కలగజేశాడు. Some people, they do not know why they are born in this world. కొంతమంది అయితే ప్రభు అసలు ఎందుకు ఈ లోకంలో పుట్టారో తెలియదు. They live as they like. వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. All of a sudden they will be ending their lives. అకస్మాత్తుగా ఉన్నటువంటి వారి జీవితం అంతమొందిస్తున్నారు. But as thy people, we are having our hope in thy second coming. అయితే నీ ప్రజలంగా నీ పిల్లలంగా నీ యొక్క రెండవ రాకడ పైన మాకు నిరీక్షణ ఉంది. Help us to continue in that hope. ప్రభువా ఈ నిరీక్షణ కలిగిన వారమే కొనసాగేదానికి సహాయం చేయండి. We are waiting that prize what you are going to give. ప్రభువా నీవు మాకు ఇచ్చేటువంటి ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాం. We are going to enjoy the eternal kingdom. ప్రభువా నిత్యమైన ఆ రాజ్యంని అనుభవించనే ఉన్నాం. Seeing and serving our Savior. మా రక్షకుని చూస్తూ ఆయననే సేవిస్తూ మేము ఆనందించాలి. Lord, with this hope we may continue in this world. ఈ నిరీక్షణ కలిగిన వారమై ఈ లోక యాత్రలో ముందుకు సాగేదానికి సహాయం చేయండి. దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. Jesus precious name we pray. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.